ఈ ఏఐ రోబోట్కి కాళ్ళు లేవండి. కాళ్ళు లేకపోతే ఏంటి, సహాయం చేసే చేతులు ఉన్నాయి కదా. మరి ఏంటా రోబోట్ అనుకుంటున్నారా? పూడో D7 ఏఐ రోబోట్. పేరు వెరైటీగా ఉన్నప్పటికీ రోబో మాత్రం చాలా వెరైటీగా కాదు, కాన్సెప్ట్ ఓరియంటెడ్ అయితే కనిపిస్తుంది. ఇదే ప్రపంచపు మొట్టమొదటి సెమీ హ్యూమనాయిడ్ రోబోట్. అంటే మనిషి ఆకారంలో ఉంటుంది బట్ ఉన్నట్టు ఉండదు. అంటే ఒక హ్యూమనాయిడ్ ప్లస్ రోబోట్ అనమాట. దాన్నే సెమీ హ్యూమనాయిడ్ రోబోట్ అంటున్నారు. మరి పూడో D7 ఏఐ రోబోట్ సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మన ఏఐ తెలుగు ఛానల్ బిగినర్ కోర్స్ 7th బ్యాచ్ అక్టోబర్ 13వ తారీఖున స్టార్ట్ అవుతుంది. టైమింగ్ సాయంత్రం 6:30 నుంచి 7:30 వరకు. ఏ ఇంటర్మీడియట్ ఆర్ లెవెల్ 2 కోర్స్ అక్టోబర్ 22వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. టైమింగ్స్ రాత్రి 7:30 నుండి 8:30 వరకు. మన ఏఐ తెలుగు కోర్సుల్లో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాసెస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉండి మన ఏఐ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. ఫస్ట్ ఈ పూడో D7 రోబోట్ ని డెవలప్ చేసిన కంపెనీ ఎవరంటే పూడో రోబోటిక్స్ అనే కంపెనీ వాళ్ళు అనమాట. ఈ రోబోట్ ని బాగా హైలైట్ చేస్తున్న విషయం ఏంటంటే ఇది 30 degrees ఆఫ్ ఫ్రీడమ్ అయితే ఉంటుందని చెప్తున్నారు. సో జనరల్ గా రోబోట్స్ కి ఏం చెప్తారంటే డిగ్రీస్ చెప్తారు ఫ్రీడమ్ అని చెప్పి. ఇప్పుడు మనుషులు ఉన్నాయండి, మన ఏమంటావు ఫ్లెక్సిబిలిటీ, మన బాడీ మనకు నచ్చినట్టుగా హ్యాండ్స్ కానీ ఇవన్నీ మూవ్ అవుతాయి కదా, దాన్నే రోబోట్స్ లో వచ్చి ఫ్లెక్సిబిలిటీ అంటారు. అది 30 degrees ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ అనమాట. ఇప్పుడు మన బాడీ ఉంది, మనకు కావాల్సిన ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో రోబోట్స్ కూడా అది బాగా ఉందంటే, ఎక్కువ ఫ్లెక్సిబుల్ గా ఉందంటే ఎక్కువ డిగ్రీస్ అనమాట. సో తక్కువ డిగ్రీ ఉందనుకోండి, అంత ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ లేనంట అనమాట. సో దీనికి 30 degree ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ ఉంది. అది ఒక మంచి విషయం అనమాట. రెండోది వెయిట్ కూడా మంచి వెయిట్ మోగలుగుతుంది. ఒక్కొక్క చేత్తో అప్ టు 10 kgs ఆఫ్ వెయిట్ అయితే లిఫ్ట్ చేయగలుగుతుంది. అంటే 2 హ్యాండ్స్ యూస్ చేస్తే అప్ టు 20 kgs ఆఫ్ వెయిట్ అయితే లిఫ్ట్ చేయగలుగుతుంది. అలానే ఈ రోబో చేతికి 5 రొటేటింగ్ జాయింట్లు ఉన్నాయి, అలానే 2 లీనియర్ జాయింట్స్ అయితే ఉన్నాయండి. దీంతో పాటుగా 360 degree తిరిగే చాసిస్ కూడా ఉంది. అంటే కింద ఏదైతే ఆ పర్టికులర్ మీకు చెప్పాను సెమీ అంటే కింద కాళ్ళు ఉండవు, బట్ దానికి చక్రాలు ఉంటాయి. అవి 360 degreeలో కూడా రొటేట్ అయి వెళ్తుంది అనమాట. అలానే ఈ రోబోట్లో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే దీని రిపీటబుల్ యాక్యురసీ ఎంత అంటే 0.1 mm అనమాట. అంత కరెక్ట్ గా ఒక పర్టికులర్ టాస్క్ ని రిపీట్ చేస్తే అంత ఎగ్జాక్ట్ పొజిషన్ లో పెట్టగలిగే యాక్యురసీ కూడా ఉంది. ఈ పర్టికులర్ రోబోట్ యొక్క అప్లికేషన్ చూసుకున్నట్లయితే ఫుడ్ డెలివరీ కింద యూస్ చేసుకోవచ్చు, ఆఫీస్ క్లీనింగ్ లో యూస్ చేసుకోవచ్చు, అలానే డిష్ క్లీనర్ కింద కూడా ఈ పర్టికులర్ రోబోట్ ని యూస్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు హైట్స్ ఉన్నా కూడా ఇబ్బంది లేదు. అప్ టు 50 mm హైట్స్, అంటే ఇది కాళ్ళు కొంచెం పైకి వేసి కూడా నడవగలుగుతుంది అనమాట. ఫ్లెక్సిబుల్ ఏరియాస్ లో కొంచెం అటు ఇటు మలుపులు ఉన్న ఏరియాస్ లో కూడా నడపగలిగే కెపాసిటీ అయితే ఉంది. ఇక మెయిన్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ రోబోట్ యొక్క హైట్ చూసుకున్నట్లయితే 165 సెంటీమీటర్ల హైట్ అయితే ఉంటుంది. అలానే 45 kgల బరువు అయితే ఉంటుంది ఈ రోబోట్. అలానే ఈ రోబోట్ యొక్క బయోనిక్ ఆర్మ్ యొక్క లెంత్ చూసుకుంటే 65 సెంటీమీటర్లు ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పర్టికులర్ రోబోట్ లో అటాచ్మెంట్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. జనరల్ గా రోబోట్స్ ఏంటంటే ఒక పర్టికులర్ అటాచ్మెంట్ ఉంటుంది. ఐదర్ నార్మల్ హ్యూమన్ హ్యాండ్ ని రెప్లికేట్ చేసే విధంగా 5 ఫింగర్స్ ఉంటాయి, లేకపోతే ఏదైనా ఒక లిఫ్ట్ చేసుకునే విధంగా ఒక ఇలాగా కొక్కెలాగా అనిపిస్తుంది. బట్ ఇందులో అటాచ్మెంట్స్ ఎక్కువ ఇచ్చారు. ఒక 10 to 20 అటాచ్మెంట్స్ ఉన్నాయన్నమాట. సో మీరు హ్యూమన్ హ్యాండ్ అటాచ్మెంట్ పెట్టుకుంటే హ్యూమన్ హ్యాండ్ లాగా వర్క్ చేస్తుంది. ఏదైనా లోడ్స్ ఎత్తేలాగా కావాలంటే దాని పరంగా మారిపోతుంది. రెండోది ఏదైనా డ్రిల్లింగ్ మెషిన్ కావాలంటే దానికి సంబంధించిన అటాచ్మెంట్. సో అటాచ్మెంట్స్ ఎక్కువ ఆప్షన్ అయితే ఇస్తున్నారు. దీంతో పాటుగా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే దీని బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ సూపర్ అని చెప్పుకోవచ్చు. అప్ టు 8 hours వర్క్ చేస్తుందని చెప్తున్నారు. ఎందుకంటే ఇందులో 1 kWh బ్యాటరీ ప్యాక్ అయితే యూస్ చేస్తున్నారు. ఇక స్పీడ్ పరంగా చూసుకున్నట్లయితే 2 meters/second ఈ స్పీడ్ తో అయితే ఈ రోబోట్ అయితే వర్క్ చేస్తుంది. ఇది మన పూడో D7 ఏఐ రోబోట్ యొక్క పూర్తి సమాచారం అండి. ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఏంటి రోబోట్ ఎలా పనిచేస్తుందని అనుకోవచ్చు. ఈ రోబోట్ ఏఐ టెక్నాలజీతో పనిచేస్తుంది అనమాట. ఈ రోబోట్ లోపల ఉన్న కంప్లీట్ నెట్వర్క్ అంతా కూడా న్యూరల్ నెట్వర్క్ ద్వారా వర్క్ అవుతుంది. ఈ న్యూరల్ నెట్వర్క్ అనమాట కృత్రిమ మేధస్సు, మనిషికి ఎలాగైతే బ్రెయిన్ ఉంటుందో ఏఐ రోబోట్స్ కి న్యూరల్ నెట్వర్క్స్ ఉంటాయి. అది ఆర్టిఫిషియల్ గా న్యూరల్ నెట్వర్క్ ని ఏర్పాటు చేస్తుంది. దాని ద్వారానే కళ్ళకేమో కెమెరాస్ యూస్ చేస్తారు, సెన్సర్స్ యూస్ చేస్తారు. వీటన్నిటి ద్వారా డేటాను గ్యాదర్ చేసి ఆ రోబోట్ దానంతట అదే చేతుల ద్వారా ఏమన్నా టాస్క్ అయితే చేయగలుగుతుంది అనమాట. ఇక ఈ పూడో D7 ఏఐ రోబోట్ ని కంపెనీ వాళ్ళు 2025 సంవత్సరంలో మార్కెట్ లోకి లాంచ్ చేసే ప్లాన్ లో అయితే ఉన్నారు. ఇటువంటి లేటెస్ట్ ఏఐ కనెక్ట్ కోసం ఏఐ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.